మా పెద్ద కుమారుడి గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు ఇద్దరు కుమారులు. మా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అయితే ఇంకా నేనేం చెప్తే అదే వింటాడు అనమాట. పెద్దవాడైతే అసలు నేను ఏదంటే నేను తూర్పు అంటే వాడు పడమర అంటాడు. ప్రతి ఒక్కదానికి కూడా ఇడ్డమంటే తెడ్డం అనే రకం. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాడు అనమాట. అయితే అంటే చెడు వ్యసనాలు ఏం లేవు, కానీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ మెయింటెనెన్స్ చేయడం, ఎక్కువ వాళ్ళతోటే తన కెరీర్ పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తోటే లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవడం అట్లా చేసేవాడు. అయితే చిన్నప్పటి నుంచి దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా కుమారుడు గురించి నాకు ఎటువంటి బాధ ఉందో, చిన్నవాడైతే కరెక్ట్గానే ఉన్నాడు, పెద్దోడు సరిగ్గా లేడు, నువ్వే సరి చేయాలి ప్రభువా అని చెప్పేసి వాడు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు 27 years వచ్చాయి. 27 years నుంచి ప్రార్థనకి జవాబు లేదు. అయినా సరే దేవుణ్ణి ప్రతిరోజు అడుగుతూనే ఉంటాను ప్రార్థనలో. అయితే నా కుమారుడికి మ్యారేజ్ చేయాలని మేము చూస్తున్నాం. బయట మ్యారేజ్ చేయాలని చూస్తుంటే తను ఒక కుమార్తెని లవ్ చేస్తాడని చెప్పాడు. మేము ఒప్పుకోలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది. నువ్వైతే ఇంటికి రావద్దు, నేను చెప్పినట్టు చేసుకునే పని అయితే రా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎంతో మాకు తెలియదు అది ఇది అని చెప్పేసి మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. అయినా సరే వినకుండా వెళ్ళిపోయి 2 years తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. మేము ఒప్పుకోలేదు. మేము మాట్లాడటం ఆపేసి 1.5 years అయిపోయింది. ఫోన్లు కూడా లేవు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసింది. నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభువా నా కుమారి జీవితంలో నుంచి అమ్మాయిని తీసేయి అని చెప్పేసి, మాకు ఎవరో ఏంటో తెలియదు, వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలియదు. నా కొడుకు గురించి ముందే నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ఇదొక సమస్య తీసుకొచ్చాడు. వాళ్ళు గొడవలు చేసి ఏమన్నా ఇంటి మీదకి సమస్యలు వస్తే నేను ఏం చేయగలను, ఒక్కదాన్ని ఒంటరిదాన్ని ఎలా పోరాడగలను, ప్రభువా తీసేయని చెప్పేసి దేవుడు చాలా ప్రార్థన చేశా. చాలా కన్నీటి ప్రార్థన చేశా. సంఘంలో కూడా చెప్తాను, సంఘం అంతా కన్నీటి ప్రార్థన చేసి, కానీ నా కుమార్ జీవితంలో నుంచి ఆ అమ్మాయిని తీసేయలేదు దేవుడు. నాకు ముందు అర్థం కాలేదు. నేను దేవుడితోటి కొంచెం పోట్లాడాను కూడా, ప్రభువా నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా నా కుమార్ జీవితంలో నుంచి అమ్మాయి తీసేయలేదు అని చెప్పేసి అనుకున్నాను. అమ్మాయి 1 year అయిపోయిందంట మ్యారేజ్ అయ్యి. అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, మా ఇంట్లో చెప్పలేదు. 1 year నుంచి వాళ్ళిద్దరే కలిసి ఉంటున్నారు. గొడవలైనవి, పోలీస్ కేసులైనవి, కోర్టులైనవి, అన్నీ అయినాయి. అయినా సరే వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు విడిచిపెట్టుకోకుండా 1 year నుంచి సపరేట్గా ఉన్నారంట. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో కూడా చెప్పారు, ఇంకా మమ్మల్ని ఏం చేయలేదులే అని చెప్పేసి ఆ టైంలో చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేయలేక ఇంకేం చేయగలం ఆడపిల్ల అని చెప్పేసి వాళ్ళు, మేము కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు బైబిల్లో ఒక వాక్యం గుర్తొస్తుంది, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి, నా తండ్రి ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నా చాలు అని చెప్పేసి కుమారుడు జ్ఞానం తెచ్చుకొని వస్తాడు. ఆ వాక్యం గుర్తొచ్చింది. నా కుమారుడు ఒక రోజు నాకు ఫోన్ చేసి, అమ్మ నేను నీతోనే ఉంటాను, తమ్ముడు అక్కడ యుఎస్లో ఉన్నాడు కదా, నువ్వు ఒక్కదానివే కదా ఉంది, ఇంక నేను చెప్పినట్టు వింటాను, నువ్వు ఎలా అయితే కోరుకున్నావో నేను అలానే ఉన్నాను, కాకపోతే నువ్వు నన్ను చూస్తే తప్పని నమ్మవు గనుక నేను వచ్చిన తర్వాతే నువ్వే చూస్తావు అని చెప్పేసి బతిమలాడాడు. అప్పటికి 6 months నుంచి బతిమలాడుతుంటే నేను ఒప్పుకోలేదు, మాట్లాడలేదు. మా అమ్మని రిక్వెస్ట్ చేసి, అమ్మ నువ్వేదో లాగా నువ్వే చెప్పు, మమ్మీని కన్విన్స్ చేయని చెప్పాడు. చెప్పిన తర్వాత మా అమ్మ, ఇంకా పిల్లలు కదా, మనం అంత మొండి పట్టుగా ఉంటే వాళ్ళ లైఫ్లు పాడైపోతాయి, నువ్వు ఏ లోకంలో అన్నీ ఇలా జరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి మా అమ్మ ఏదో నన్ను మనసు ఇట్లా అవి ఇవి చెప్పింది. పెద్దవాళ్ళు కదా, వాళ్ళ అనుభవంతో చెప్తుంటారు. ఒప్పుకోవాల్సి వచ్చింది. వచ్చారు, లాస్ట్ మంత్లో వచ్చారు, January 1st. నేను ఏదైతే ఆశించానో, ప్రభు నా కుమారుడు ఎలా ఉండాలని నా మనసులో ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేశానో అలాగే దేవుడు మార్చాడు. ఆ కుమార్తె ద్వారా నా కుమారుడు మారాడు. ఆ కుమార్తె ఎంత అంటే, స్త్రీ భర్తను భయపెట్టడం అనేది, భయపెడతారు అని చెప్తారు కానీ వాళ్ళ వల్లనే నిజంగానే మారుతారు వాళ్ళు. తల్లిదండ్రులు అంటే కొంతకాలం మాత్రమే ఉంటారు. భార్య లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి భార్య చెప్పినట్టే వింటారు వాళ్ళు. నా కుమారుడైతే ఏదైతేనేమి ఆ కుమార్తె ద్వారానే మారాడు. ఆ కుమార్తె ద్వారా నా కుమారుడు మారాడు.
నా మొర ఆలకించిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే జనవరి నెల అనేది నాకు ఒక విశాలకరమైన నెల. అది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అంతే, స్టార్టింగ్ లో నాకు అసలు భయంకరమైన శ్రమలు, మళ్ళీ ఎండింగ్ లో ప్రారంభం కంటే ముగింపు ఇంపార్టెంట్ అంటారు కదా, బైబిల్లో ఉంది. మన ప్రారంభం కంటే ముగింపు ఇంపార్టెంట్. శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి, జనవరిలో స్టార్ట్ అవుతున్నాయి, డిసెంబర్ కల్లా నాకు ఎండ్ అయిపోతున్నాయి. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ శ్రమల్లో అంటే నేను ఎక్కువ పోరాడాలి, దేవుడితో దగ్గరగా ఉండాలని శ్రమలు వస్తున్నాయో నాకు తెలియదు. జనవరి నెల అంటే చాలా భయపడాల్సిన నెల అవుతుంది నాకు. జనవరిలోనే అవుతుంది. 3 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. జనవరి రాగానే ఏదో భయంకరమైన శ్రమ, డిసెంబర్ రాగానే కార్యం జరుగుతుంది. నేను సాక్ష్యం చెప్తున్నాను, మీరు అందరూ కూడా వినే ఉంటారు. లాస్ట్ ఇయర్ సాక్ష్యం, నా దేవుడు నన్ను విడవకుండా ప్రతి క్షణం కాచి కాపాడుతున్న దేవుడికి ఈ శ్రమల నుంచి కూడా నన్ను విడిపిస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎవరిని సిగ్గుపడినాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి.